హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో పాతకాలం నాటి శనగపప్పు కొబ్బరి కూర చేస్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా శనగపప్పు అరకప్పు తీసుకుని వాటర్ వేసి అరగంట నానబెట్టుకోండి. కొబ్బరి ఒక చెక్క తీసుకోండి, సరిపోతుంది. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. ముందుగా శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ రానివ్వండి. ఒక్క విజిలే రానివ్వండి, లేదంటే ఎక్కువ ఉడికిపోతుంది. తర్వాత అందులో వాటర్ తీసేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుని ఆయిల్లో వేసి వేగనివ్వండి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా ఉంటుంది. తాలింపు దోరగా వేగనివ్వండి. తాలింపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలుపుకోండి. ఒకసారి అన్నీ కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులో కారం వేయమండి. మీకు కారం కావాలంటే పచ్చిమిర్చినే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత అందులో ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేయండి. వేసి ఒకసారి కలపండి. తర్వాత కొబ్బరి కూడా వేసేయండి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. ఒకసారి కలుపుకుని కొత్తిమీర వేసి దించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి కొబ్బరి శనగపప్పు కూర రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.